నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో లింగ వివక్షత నిర్మూలనపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, డాక్టర్ మధుసూదన్ రావు, రిసోర్స్ పర్సన్స్, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు సమానమేనని, వీరి మధ్య వివక్షత ఉండకూడదన్నారు. ఆధునిక వైద్య శాస్త్రంలో సాధించిన ప్రగతి వలన గర్భస్థ పిండ ఆరోగ్య స్థితిని పరీక్షించేందుకు అనేక ఆధునిక వైద్య పరికరాలు, ప్రక్రియలు, పరీక్షలు చౌకగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సౌకర్యాలను మానవ కళ్యాణానికి వినియోగించాలని, కానీ కొన్ని కట్టుబాట్లు, దురాచారాల వల్ల ఆడపిల్లకి జన్మనిచ్చేందుకు వెనకాడే తల్లిదండ్రులు, సంబంధికులు వారి బలహీనతలను స్వలాభం కోసం వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇది చట్టపరిధిలో నేరం అన్నారు. చట్టం అతిక్రమిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా, రెండవసారి చట్టం ఉల్లంఘిస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 50,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. తదితర విషయాలను వివరించారు. ఒక స్కాన్ చేయాలంటే ఒక చిన్న రక్త పరీక్ష HP% అంటే సింపుల్ గా తీసుకుపోతారు, చేసేస్తారు, ఇచ్చేస్తారు. అంత ఈజీ అనుకుంటున్నారు ప్రజలు. కానీ అల్ట్రాసౌండ్ మాత్రమే కాదు, ఆ సంబంధించిన డాక్టర్ కూడా తీవ్రమైనటువంటి శిక్షకు గురైనారు. అది ఆమెను వేధింపుకు గురి చేసి 2 అమ్మాయిల తర్వాత 3వ అమ్మాయిలో 9 మంది డెలివరీకి పోయి ప్రజల్లో ఈనాడు గణాంకాలను గమనిస్తే ప్రతి 1000 మంది బాలులకు ఎంతమంది బాలికలు ఉండాలి? ఈ నిష్పత్తిని 1994 పూర్వమే వాళ్ళు గమనించి దీన్ని కంట్రోల్ చేయకపోతే చాలా ఎక్కువ తేడా వచ్చి అబ్బాయిలు ఎక్కువైపోయి అమ్మాయిలు తక్కువయ్యే పరిస్థితి గమనించి ఒక చట్టపరమైనటువంటి ఒక యాక్ట్ను తీసుకొని వచ్చి దాన్ని కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కోరుతుంది. కానీ దానివల్ల కొన్ని రాష్ట్రాల్లో చాలా చక్కగా ఇంప్లిమెంట్ అయ్యి కేరళ అటువంటి రాష్ట్రాల్లో అమ్మాయిల శాతం ఎక్కువనే ఉంది. అక్కడ వాళ్ళు పాటిస్తున్నటువంటి విధానాలు, ఒక అమ్మాయి పుడితే ఏమైనా ఇబ్బందులు వస్తాయంటే ఏ విధమైన ఇబ్బంది లేదనేటువంటి భరోసా గవర్నమెంట్స్ కల్పించి వాళ్ళలో తారతమ్యాన్ని తగ్గించి అభివృద్ధి పదంగా బాలికలకు అది విద్యలోనైతేనేమి, ఉద్యోగరీత్యా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి వాళ్ళను స్ట్రెంథనింగ్ చేస్తూ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్తో ప్రజల్లో ఒక భరోసా, నమ్మకం, గట్టి నమ్మకం ఏర్పడి వాళ్ళు ఆ వివక్షత అనేటువంటిది లేకుండా ఇటువంటి హీనమైనటువంటి చర్యలకు తావివ్వకుండా ముందుకు పోతా ఉన్నారు. అటువంటి రాష్ట్రాలను మనం మార్గదర్శకంగా తీసుకొని ఏదైతే ఈ 1994 యాక్ట్లో ఉన్నటువంటి చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా. కానీ మనం స్కానింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే కేవలం ఒక మిషన్ కనుక్కొని ఇచ్చి ఒక డిగ్రీ చదువుకున్న డాక్టర్ని తీసుకొని వచ్చి కూర్చోబెడితే సరిపోదు. మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఖచ్చితంగా ఆ చట్టాన్ని అవగాహన చేసుకోవడం చాలా తప్పనిసరి. ఎందుకంటే దీంట్లో శిక్షాస్మృతిలో కఠినతరమైనటువంటి శిక్షలు ఉన్నాయి. దీన్ని మనము అధికారులు పర్యవేక్షణ కరువైన మీలో అవగాహన రాహిత్యమైనటువంటి విషయం ఆ సందర్భాల్లో మనకు చాలా డేంజరస్ స్మెల్స్ వస్తాయి. అమ్మాయిలు అయితే తక్కువైపోయి కనుమరుగైపోతారు. 1000 మందికి 800 చిల్లర అంటే చాలా తక్కువ. ఖచ్చితంగా 1000కి పైన ఉండాలి. 1000కి 1020 ఆ విధమైనటువంటి స్టాటిస్టిక్స్ కూడా 2011లో గమనించడానికి 2021లో ఒక 10 సంవత్సరాల తేడాతో దేశం అయితే ముందుకు సాగుతూ ఉంది. కానీ మన నంద్యాలలో ఉన్నటువంటి ఈ స్టాటిస్టిక్స్ అయితే మాత్రం డేంజర్ గర్ల్స్కి వస్తూ ఉన్నాయి. పిల్లలను కనేటువంటి పద్ధతి లేని కాలంలో లింగ నిర్ధారణ జరిపేటువంటి వసతులు లేని కాలంలో భగవంతుడు ఇచ్చినట్టుగా ఎంతమందినైనా అప్పుడు తల్లిదండ్రులు ప్రసవిస్తూ వెళ్ళారు. నేను కూడా మా నాన్నకు 11వ సంతానాన్ని. అంటే అప్పుడు ఇటువంటి పరీక్షలు లేవు. ఆధునిక శాస్త్రము, ముఖ్యంగా టెక్నాలజికల్ మెడికల్ మార్వెల్స్, సాంకేతిక అద్భుతమైనటువంటి పరికరాలు. ఈ సమావేశానికి సంబంధించినంత వరకు ఒకే ఒక్క మిషన్ అల్ట్రాసౌండ్.
ఆ అల్ట్రాసౌండ్తో గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని భ్రూణ హత్యలు పెరుగుతున్న పిండాన్ని తల్లి కడుపులోనే చిదిమి వేయటం, దీనికి సంబంధించిన అద్భుతమైన కవిత కూడా మా ఐఎంఏ డాక్టర్ సహదేవుడు గారు భావావేశంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు ఎందుకు ఇంత పాశవికంగా తయారైనారని చాలా చక్కగా వివరించారు. ఇంతకుముందు మాదిరిగా డజన్లు కనడం అనేది లేదు. ఒకరు ఇద్దరికి మహా అయితే ముగ్గురికి లిమిట్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రీనేటల్ సెక్స్ డిటర్మినేషన్ చేసి భ్రూణ హత్యలు చేయవలసిన అవసరం చాలా తగ్గింది. ఈ యాక్ట్ మేడం చెప్పారు 1994, ఈరోజు 2024. ఈ చట్టం వచ్చింది 30 సంవత్సరాలైంది. ఈ 30 సంవత్సరాల్లో నాకు తెలిసి ఇంకొక 5 సంవత్సరాల్లో ఈ చట్టం వల్ల వచ్చేటువంటి శిక్షలు, పరిణామాలు నన్ను అడిగితే రుజువు గనక అయితే ఆ డాక్టర్కు MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి శాశ్వతంగా ప్రాక్టీస్ చేయలేని శిక్ష కూడా వస్తుంది.